ఫ్రెండ్స్, వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి చేసుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఈరోజు వీడియోస్ అవి పెడతాను, మీరు అందరూ చూడండి. చాలా సూపర్గా అయిపోయింది అనమాట. అంతా కొంచెం లేట్ అయింది కానీ బాగా చేసుకున్నాం. మీరు కూడా బాగా చేసుకుంటారు అనుకుంటున్నాను. 2 వ్లాగ్స్ పెడతాను, తప్పనిసరిగా చూడండి. వినాయక చవితి వ్లాగ్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా బాగుంటుంది. అది చూస్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నామార్చనయాచ అవసర మహానివేదనయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి వినాయక శుభాకాంక్షలు అందరికీ. అందరికి శుభాలు కలుగుతాయి. ఇంకా ఇంకోటి చెప్పండి. ఈ రోజు అసలు గణేశుడికి ఎంత అందంగా తీర్చిదిద్దడానికి కారణం గణేశుడే. అసలు గణేశుడికి అబ్జెక్షన్ ఆటోమేటిక్గా ఈ మామూలు తెచ్చాను, అన్నీ తెచ్చారు, పేట కొన్నాను, చాలా తీసుకొచ్చారు. బట్ ఈ క్లాత్ అసలు నాకు ఐడియా లేదు. చక్కగా వచ్చాయి అంటే భగవంతుని నమ్ముకుంటే ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఎవరొక్కరు ద్వారా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఆల్రెడీ వినాయక చవితి 2 వ్లాగ్స్ పెట్టాను, ఇది 3వ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లోని మేము పూజ దీన్ని చేసుకోవటం అవన్నీ ఉంటుందన్నమాట. అయితే నేను విఘ్నేశ్వరుడికి ముందుగానే చెప్పుకున్నానండి, విఘ్నేశ్వర నేను నిన్ను డెకరేషన్తో చేయాలనుకుంటున్నాను, అవన్నీ నువ్వే నా చేత చేయించుకోవాలని ముందే సంకల్పం చేసుకున్నాను. ఎందుకంటే మీకు వింతగా ఏదో నవ్వుగా అనిపించవచ్చు, కానీ మేము ఎప్పుడు కూడా మామూలుగా చేసేసుకునే వాళ్ళం అనమాట. మా వారికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి నీట్గా డెకరేట్ చేసి అవన్నీ అలంకరించుకొని చేసుకుందామని. అతనికి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఇంట్రెస్ట్ అయ్యేది కాదనమాట. కానీ ఈసారి మాత్రం భగవంతుని గట్టిగా ప్రార్థించుకున్నాను, విఘ్నేశ్వర నా చేతి నువ్వు ఇవన్నీ కొనిపించుకొని నువ్వే చేసుకోవాలి. నేను మనమైనా సరే అందంగా నీట్గా తయారవ్వాలని అనుకుంటాం కదా, అలాగే విఘ్నేశ్వరుడా నువ్వు కూడా ఆ చుట్టుపక్కల అవన్నీ కూడా సిద్ధం చేసుకొని అవన్నీ అలంకరించుకొని నువ్వు నా ఇంట్లో కూర్చొని నేను పూజ చేసుకోవాలని నేను సంకల్పం చేసుకున్నాను. అలాగే చేసుకున్నాడండి వినాయకుడు. నిజంగా చాలా వింతగా అనిపించింది అన్నమాట. వర్షాలు అసలు నేను పొన్న మార్కెట్కి వెళ్ళి ఎలా కొని తెచ్చుకోవాలో అనుకున్నాను. లక్కీగా కారులో వెళ్ళి మరి పూర్ణ మార్కెట్కి వెళ్ళి హ్యాపీగా అవన్నీ కొని తెచ్చుకొని అలంకరించడం జరిగింది. అప్పటికప్పుడే మా ఆడపడుచాల అబ్బాయి కూడా వచ్చి అవన్నీ కూడా అలంకరించాడండి. నేను తయారయ్యేలా రాబోసరికి ఎంత అందంగా కనిపించింది అంటే, మీకు ఇది ఏదో చిన్న డెకరేషన్లా అనిపించవచ్చు, ఇది కూడా నేను చేసుకునేదాన్ని కాదనమాట. ప్రీవియస్ వినాయక చవితి అప్పుడును మామూలుగా చేసుకునేదాన్ని, కానీ ఈసారి మాత్రం ఇలా అలంకరించుకొని ఆ వినాయకుడిని అక్కడ కూర్చోబెట్టి పూజ చేస్తుంటే నా ఆనందానికి అవధులు లేవండి. అంత ఆనందం అనిపించింది అనమాట. అంటే చాలామందికి చేసుకోవాలనిపిస్తుంది కానీ కుదరదు, ఎవరొకరు అడ్డు పెడుతూ ఉంటారు ఇంట్లోని. ఎందుకులే ఇలా చేసేసుకుందాం, అవన్నీ అవసరమా అంటారు మామూలుగానే వాళ్ళు. అందుకే మనం ఏదైనా సంకల్పం చేసుకుంటే అవన్నీ నిజంగా జరుగుతాయి. మనం మనస్ఫూర్తిగా మన మనసులోని ఆ గట్టి సంకల్పం నమ్మకం ఉంటే మాత్రం అవి నిజంగా జరిగి తీరితే. ఇదిగోండి ఇప్పుడే వచ్చాయనమాట. అప్పటి వరకు అదే నేను వెళ్ళి చీర కట్టుకొని కొంచెం ఆ జడ వేసుకొని రాబోసరికి దీపాలు అవన్నీ వెలిగించారు మా వారు. మా అత్తగారు కథ అది చదువుతున్నారండి. మా పెద్దడి పరుచాలు మనవడు అనమాట. అప్పుడు వచ్చి పూజ చేసుకున్నాం అనమాట మా వారు నేను కూడా. ఇంకా చాలా ఆనందం అనిపించింది అనమాట నాకు. ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించిందండి. ఆ వినాయక పూజ చేసుకున్నంతసేపు కూడా వినాయకుడిని అలా చూసుకుంటూ, నేను చెప్పాను కదండి దేవుణ్ణి నేను అంటే నాకు ఒక తండ్రిలా ఒక కొడుకులా భావించుకొని అలా మాట్లాడుకోవడం ఇష్టం అనమాట. వచ్చినంటే వినాయక థ్యాంక్ యూ సో మచ్ వినాయక, నీట్గా తయారయ్యే వినాయక అని ఎంత ఆనందపడిపోయాను అనమాట నేను. అంటే అది కొంచెం చిన్న డెకరేషనే మీరు అనుకోవచ్చు, ఇది చిన్న డెకరేషన్కి ఇవి ఎంత బిల్డప్ ఇస్తుందో అని అనుకోవచ్చు, కానీ నాకు అది కూడా అంతకుముందు చేసేదాన్ని కాదు కాబట్టి నాకు అది చాలా ఎక్కువలాగే అనిపించిందండి. బాగా చేసుకోవడం జరిగిందనమాట. మా వాళ్ళు అందరూ కూడా వచ్చి బాగా హెల్ప్లు కూడా చేశారు నాకు. అందరూ కూడా అలాగ బాగా వినాయక చవితి అది కూడా చాలా చక్కగా అయిపోయిందండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణాధీశాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఎక్సలెంట్ పాటలు ఉన్నాయండి గణేశుడి కోసం, మంచి పాటలు అనమాట. కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు మనకు చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అసలు మన చిన్నప్పుడు కూడా మన పెళ్ళి అయ్యేంత వరకు అమ్మా నాన్న దగ్గర ఉంటాం. పెళ్ళి మనకు ఎవరితో అవుతుందో తెలియదు, మన అత్తోరిల్లు ఏంటో తెలియదు.
అలా వస్తాం. అలాగే కొన్ని పనులు కూడా అలాగే ఉంటాయండి. అసలు అదే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకున్నాను కదా, అసలు ఇవన్నీ కొనుక్కోవాలని మీషోలో కూడా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అలా కూడా నేను చేయలేదనమాట. డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నాను. భారీ వర్షాలు, అసలు ఇంక వెళ్ళడం అవ్వదు అని అనుకున్నాను. అసలు వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి రా బాబు, నాకు అసలు రూట్లు కూడా తెలియదు. ఎప్పుడు ఎవరో ఒకరు తీసుకెళ్ళడం బండి మీద లేకపోతే కారు మీద అలా వెళ్ళడం అలవాటు వల్ల నాకు అసలు ఆ ఒక్కదాన్ని వెళ్ళి కొనుక్కోవడం అది కొంచెం కష్టమే నాకైతే. ఎలా రా బాబు ఎలాగెళ్ళి కొనుక్కోవాలి అనుకున్నాను. కరెక్ట్గా అదే టైంకి మా వారికేమో వైజాగ్ ఆఫీస్కి రమ్మని చెప్పారనమాట. అలా నేను అదే కారులో పూర్ణ మార్కెట్ దగ్గర నన్ను దింపేశారు. వెళ్ళి అవన్నీ కొని తెచ్చుకొని వినాయకుడికి అలాగ ఆ పీటని అంటే ఆ పీటది నెక్స్ట్ ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా కొని తెచ్చుకున్నాను. ఆ కిరీటం అని ఏదో నాకు తోచినంతలో నాకు నచ్చిన విధంగా నేను అలా కొని తెచ్చుకొని డెకరేషన్ అది చేసుకున్నానండి. మీకు ఇదేదో వింతగా అనిపించవచ్చు, కానీ నాకు చాలా ఆనందకరమైన విషయం మీతో పాలు అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలామంది ఆడవాళ్ళు అలాగే ఉంటారు. అన్నీ కొనుక్కుందాం, అన్నీ తెచ్చుకుందాం, అన్నీ చేసుకుందాం అనుకుంటారు. ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉంటాయి, మనకు జరిగేది ఒకలా ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అలాంటి హ్యాపీని నేనైతే అనుభవించాను అనమాట. వినాయక చవితి రోజు సూపర్ అనిపించింది నిజంగా. వినాయకుడంటే వినాయకుడే. బుజ్జి గణపయ్య, బుజ్జి కన్నపయ్య, బొజ్జ కన్నపయ్య. మా అత్తగారు కూడా పూజ అది కూడా చాలా బాగా చేస్తారండి. అసలు అంటే పంతులు గారు చదివిస్తారు చూసారా, అలా అనమాట. అనర్గళంగా తను తప్పు లేకుండా చదవడం ఏంటి చాలా బాగా. అంటే తను అప్పట్లో ఎస్ఎస్సి అది చదువుకున్నారంట. తక్కువ చదువుకున్నా సరే మంచి స్కూల్ చదివారనమాట టౌన్లోనే. అందువల్ల సెయింట్ జోసెఫ్ స్కూల్ చదివారు. తను ఇంగ్లీష్ చదవగలరు చక్కగా. ఇలా కథలు మంచి పురాణ కథలు అవి కూడా చాలా బాగా వచ్చండి. నేను అవి కూడా వీడియోస్ పెడతాను. మా అత్తగారి చేత కొన్ని కథలు అవన్నీ కూడా వీడియోస్ అవి తీసాను నేను. ఆ వీడియోస్ కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. మా గౌతమ్ చూడండి, బుద్ధిమంతుడు ఎంత బాగా కూర్చున్నాడు అక్కడ. అందుకని ఇప్పుడు కూడా మా ఇంట్లో వినాయక చవితి ఏదైనా మా అత్తగారే కథ అది చదువుతారు. నిల్చోవాలి కదా, అవసరం ఉంటుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. కుమార్ గురువే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి. దేవుడు కాళ్ళేరు వేయండి. ప్రదక్షిణ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాప సంభవం రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా సదౌ నాస్తి. త్వమేదలువ నీలములు కళయబోసి మిండువన హారములు మెడ నిండా వేసుకుని తండ్రిగా నీకిత్తు దౌడహారతిని జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి వంజనకు చిన్మయానందునకు బాసురోత్తమునకు శాశ్వతునకు. అలా ఇంకా కథ అంతా వినాయక చవితి కథ అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య గారు అందరికీ బొట్లు అవి పెట్టి ఆరతి అవి అన్నీ ఇచ్చేసి అక్షంతలు అవి అందరికీ వేస్తున్నారండి. ఆ రోజు అక్కడ విఘ్నేశ్వర దగ్గర అక్షంతలు వేస్తే మనకు నీలా పనిందులు అవి ఏమి లేకుండా ఉంటాయని అక్షంతలు అవి వేసుకుంటారు అన్నమాట. అలా అందరూ సాష్టాంగ దండ ప్రణామములు అన్నీ కూడా విఘ్నేశ్వరుడికి చేసుకున్నారు అందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అయితే మా చిన్నాడపడుచు మా తోటకోళ్ళు వీళ్ళిద్దరికి ఒంట్లో బాగోకపోవడం వల్ల వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. కొంచెం ఒంట్లో బాగాలేదనమాట వాళ్ళకి.
అలా అందరం కూడా చక్కగా పూజ చేసుకొని విఘ్నేశ్వరుని స్మరించుకొని హ్యాపీగా అయిపోయింది. నాకు ఎప్పుడు పడితే అప్పుడు జనం ఇంకా లేట్ అయిపోయింది అనమాట. అందరికీ ఆకళ్ళు కూడా వేసేసే ఫుల్గా. ఎంత వేగ తిందామని అంటే ఉదయం నుంచి ఏం తినకుండా ఉంటాం కదా. చెప్పు. అందరూ వాళ్ళు వినాయకుని చక్కగా ప్రార్థించుకున్నారు. అలా మా అత్తయ్యగారి దగ్గర మేము బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకున్నామండి ఇద్దరమే. అంటే అత్తయ్యగారు కథ అది అంటే కథ చదివారని కాదు, మామూలుగా అయితే బ్లెస్సింగ్స్ అది తీసుకుంటాము. కథ చదివారు కదా అని తాంబూలం అది ఇచ్చామన్నమాట. అంటే పంతులు గారికి ఇస్తారు కదా, ఆ విధంగా ఇచ్చారు. ఎంత 1000 పదాలేనా పెట్టావు? అలా ఒక ఫోటో అది కూడా తీసుకున్నాము. ఇంకా తర్వాత భోజనాలు అవన్నీ ఒక దగ్గర కూర్చొని చక్కగా మా సాయి అందరికీ ఇలా వడ్డించి మా ఊహ ఇంకా అందరూ మా ఇంట్లో అందరూ ఇలా హెల్ప్ చేసుకుంటూ ఇలా పండగలన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు అక్షంతలు అవి కూడా వేసేసారు అందరూ. ఇలా అయిపోయిందండి వినాయక చవితి అంతా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వినాయక నిమజ్జనం ఉంది కదా, ఆ వ్లాగ్ కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. Bye bye. Thank you so much, my dear friends. Bye.